వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీమేధ మ్యాథ్స్ ట్యూటోరియల్స్. మనం ఈరోజు వీడియోలో 10th క్లాస్ మ్యాథ్స్ చాప్టర్ నెంబర్ 1 రియల్ నెంబర్స్ నుంచి విజయకేతనం డే 3 సిరీస్లో ఉన్నాం. ఎవరైనా లాంగ్ వీడియో కానీ బిఫోర్ వీడియోస్ కానీ చూడాలనుకుంటే కనుక ఛానల్లో ప్లేలిస్ట్ ఉంటుంది, లేదా రిలేటెడ్ వీడియోస్ నుంచి చూసేయండి. ఇప్పుడు మనం లేట్ చేయకుండా సెకండ్ సమ్ అయితే నేర్చుకుందాం. ఫైండ్ ద ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ ఆఫ్ a, b if a equal to 2 power 6 into 3 power 7 into 11 power 9, b equal to 2 power 9 into 3 power 4 into 11 power 5 into 13 square. సో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మనం పబ్లిక్ ఎగ్జామ్స్లో 2 మార్క్స్కి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఇక్కడ ఎల్సిఎం అంటే ఏంటి, మనకి హైయెస్ట్ పవర్. ఎల్సిఎం అంటే ఏంటి, హైయెస్ట్ పవర్. హెచ్సిఎఫ్ అంటే లీస్ట్ పవర్. సో హైయెస్ట్ పవర్ ఏది ఉందో చూడండి, ఇక్కడ 2 power 9 2 power 6 2 power 9, 3లో 3 power 7, 11కి వచ్చేసరికి 11 power 9. ఇక్కడ 13 ఏమీ లేదు అంటే 13 power 0, 13 power 0 మీన్స్ 1. సో 13 స్క్వేర్. ఇవన్నీ హైయెస్ట్ పవర్స్. సో ఎల్సిఎం ఆఫ్ ఏ అండ్ బి ఏమవుతుంది, 2 power 9 ఇంటూ 3 power 7 ఇంటూ 11 power 9 ఇంటూ 13 స్క్వేర్. సో ఇప్పుడు హెచ్సిఎఫ్కి వచ్చేసరికి లీస్ట్ తక్కువ పవర్ ఉండాలి. ఏముంది, 2 power 6, 3 power 4 ఇంటూ 11 power 5. మేడం మరి 13కి కూడా చిన్న నెంబరే ఉంది కదా 2. అసలు ఇక్కడ 13 లేదు కదా. సో మనం కామన్గా ఉన్నవి మాత్రమే తీసుకుంటాం హెచ్సిఎఫ్కి. అందుకే కదా ప్రైమ్ నెంబర్స్కి హెచ్సిఎఫ్ ఎంత వస్తుంది, 1. అర్థమైందా? సో హెచ్సిఎఫ్ ఆఫ్ ఏ అండ్ బి ఈక్వల్ టు 2 power 6 ఇంటూ 3 power 4 ఇంటూ 11 power 5. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. చూడండి, హౌ మెనీ ఫ్యాక్టర్స్ డస్ ఏ ప్రైమ్ నెంబర్ హ్యావ్? ఇప్పుడే చెప్పుకున్నాం, ఏ ప్రైమ్ నెంబర్ హ్యాస్ ఎగ్జాక్ట్లీ 2 ఫ్యాక్టర్స్. ఏంటవి, 1 అండ్ ఇట్ సెల్ఫ్. 1 అండ్ ఇట్ సెల్ఫ్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, డెసిమల్ ఫార్మ్ ఆఫ్ 5/8, 9/28. 1 మార్క్కి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈ సమ్స్ని. మీ ఎవరికైనా పీడిఎఫ్స్ కావాలితే కనుక నాకు స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి వాట్సాప్ చేయండి, నేను మీకు పీడిఎఫ్ అనేది సెండ్ చేస్తాను. ఇంకా మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే కనుక సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఈ వీడియో హెల్ప్ అయింది అనుకుంటే లైక్ చేయండి. ఇప్పుడు చూడండి, 5/8 డినామినేటర్లో ఉన్న వాల్యూని మనం ఇక్కడ తీసుకుంటాం కదా, 8 5 0.5 అనేది చిన్న నెంబర్ కాబట్టి 0 పాయింట్ డెసిమల్ తీసుకుంటే ఇక్కడ 0.50. 8 6 48. ఇక్కడ ఎంత వచ్చింది మనకి, సబ్ట్రాక్షన్ చేసుకున్న వాల్యూ 2. డెసిమల్ ఉంది కాబట్టి ఒక 0ని మనం ఈజీగా తీసుకోవచ్చు, ఎన్నిసార్లు అన్నా తీసుకోవచ్చు అలా. 20. 8 2 16. మళ్ళీ సబ్ట్రాక్షన్ చేస్తే 4. డెసిమల్ ఉంది కాబట్టి ఇంకో 0ని తీసుకోవచ్చా, ఎస్. 8 5 40. ఇక్కడ 0 వచ్చింది. సో 5/8 ఈక్వల్ టు 0.625. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, 9/25. 25 డివైడెడ్ బై 9. 9 అనేది చిన్న నెంబర్ కాబట్టి 0.90. 25 3 75. ఇప్పుడు మనం సబ్ట్రాక్షన్ చేస్తే వచ్చిన ఆన్సర్ 15.